అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిడదవోలు లాంటి ప్రాచీనమైనటువంటి మున్సిపాలిటీలో నేను ఎక్స్ అఫీషియో సభ్యుడిగా రావడం, దానికి అవకాశం కల్పించినటువంటి నిడదవోలు ప్రజలు, నియోజకవర్గ ప్రజలందరూ కలిసి పెద్ద ఎత్తున మెజారిటీ తోటి ఆదరాభిమానాలతోటి నన్ను ఎమ్మెల్యేగా ఎంపిక చేయడం వల్ల ఈ నిడదవోలు మున్సిపాలిటీలో మీ అందరిలాగా కౌన్సిలర్గా నెగ్గకపోయినా ఎక్స్ అఫీషియో సభ్యుడిగా రావడానికి అవకాశం కల్పించి నన్ను ఇక్కడికి పంపించినటువంటి నిడదవోలు నియోజకవర్గం ప్రజానికి యావత్తుకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మీ అందరినీ 28 మంది కౌన్సిలర్లు మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం, రాబోయే రోజుల్లో నిడదవోలు నియోజకవర్గాన్ని, ముఖ్యంగా నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైనటువంటి కార్యాచరణ తయారు చేసుకోవడానికి వీలుగా ఈ మొట్టమొదటి సమావేశంలో పాల్పంచుకోవడం అనేది మరింత ఆనందాన్ని కలిగించేటువంటి అంశంగా మీ అందరికీ తెలియజేస్తూ, రాజమండ్రి రూరల్లో పోటీ చేయాలనుకున్న నేను అనివార్య కారణాల వల్ల నిడదవోలు నియోజకవర్గంలో పోటీ చేయాల్సి ఉండగా, ఆ రోజు కొంచెం సొంత నియోజకవర్గాన్ని వదిలేసి ఇక్కడికి రావడం ఎంతవరకు విజయం సాధిస్తామనేటువంటి మీమాంస కొద్దిగా ఉన్నప్పటికీ కూడా వచ్చిన మొదటి రోజునే మార్చి 12వ తారీఖున ఆ రోజు పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ప్రారంభమైనటువంటి రోజు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.